హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఈరోజు మీ ముందుకి ఫోర్డ్ ఫిగో డీజిల్ టైటానియం 2 ఎయిర్ బ్యాగ్స్, టైటానియంలో మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్న. మామూలుగా జెడ్ఎక్స్ఐలకి వాటికైతే రావు వేరియంట్లకి. దీనికి మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 9వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2026 9వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్ అండి. 85,000 కిలోమీటర్ అయితే తిరిగింది. కస్టమర్ అయితే జెన్యూన్ రీడింగ్ అని మనకైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఎవరైతే అమ్ముతున్నారో అతను. ఎందుకంటే ఈ వెహికల్ ఏంటంటే స్టెప్నీ, ఏదైతే స్టెప్నీ ఉందో అది అసలు వాడలేదు. ఒక 2-3 సార్లు వాడవచ్చు అంతే. 2011 స్టెప్నీ ఇంకా వాడుతున్నారు. అది కూడా 95% ఉంది, 95% ఉంది. ఇప్పుడున్న టైర్లు వచ్చేసి మొన్న వాడినవి అన్నీ అవి బాగా గుండెనే అరిగిపోయినాయి అన్న. అందుకే ఇవి కొత్తగా వేసినాము. కొత్త టైర్లు అయితే ఇప్పుడు 4 అయితే 95% ఉన్నాయి. సిల్ టైర్లు ఆల్మోస్ట్, స్టెప్నీ కూడా 95% ఉంది. అన్ని టైర్లు 5 90% ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉందని చెప్పారు. 2 months ఏదో 3 months ఉందన్నారు. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. ఇక వెహికల్ యొక్క కండిషన్ వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని కస్టమర్ అయితే ఫీడ్బ్యాక్ కరెక్ట్గా చెప్పడం జరిగింది. వెహికల్ రాగానే నేను కూడా చెక్ చేసిన, ఇంజిన్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీకు కూడా ఇంకేమన్నా డౌట్ ఉంటే ఏమైనా వచ్చి మెకానిక్ కూడా చెక్ చేసుకోవచ్చు. A to Z మనం చెక్ చేసి ఇంజన్ పర్ఫెక్ట్గా ఉందంటేనే మనం కాంపౌండ్లో పెడతాము. లేకపోతే అలాంటి చిన్న మైనస్లు ఉంటే ఉన్నట్టు ఓపెన్గా అయితే చెప్పేస్తామన్నా. ఓకేనా? ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. వెహికల్ మాత్రం పైన బ్లాక్ ట్యాప్, కింద వైట్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా అన్ని టైర్లు సిల్ టైర్లు, 5 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. టైర్లు అయితే అన్ని టైర్లు ఫ్రంట్ అద్దం ఒక్కటే మారింది. మిగతా ఈ అద్దం కానీ ఏ అద్దం మారలేదు. అన్నీ ఒరిజినల్ షోరూమ్స్లో వచ్చినాయి ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి, చాలా నీట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరిగింది. ఏ డోర్ మారలేదు. ఇక్కడ కూడా డిక్కీ కూడా అసలు ఏది మారలేదు, ఒరిజినల్ ఉంది. చూడండి 2011 ఉన్నది అప్పటి నుంచి. జాకీ ఉంది. చూడండి ఇక్కడ చూడండి ఎక్కడ ఎలాంటి చిన్న రస్ట్ కూడా లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది స్టెప్నీ, షోరూమ్ నుంచి వచ్చిన స్టెప్నీ. చూడండి ఇది చూడండి, అసలు ఎక్కువ వాడలేదు. ఆ గ్రిప్ చూడండి అట్లాగే ఉంది. కాకపోతే కొంచెం హార్డ్ కావచ్చు నాకు తెలిసి, అంతే. టైరు, డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. డోర్లు కూడా అన్ని గ్లాసులు కానీ డోర్లు కానీ అన్నీ లాక్ ఉందా, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. 2 పవర్ విండోస్ వస్తాయి దీనికి. వెనకాల మాత్రం మాన్యువల్ వస్తాయి. చూడండి 2 పవర్ విండోస్. ఈ డోర్లు గ్లాసులు అన్నీ ఒరిజినల్ షోరూమ్స్ వచ్చినాయి. యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉన్నాయి. ఎక్కడ ఏది మారలే, ఏ పార్ట్ మారలే. ఒక ఫ్రంట్ అద్దం ఒక్కటి మాత్రమే మారింది. రీడింగ్ కూడా చూడండి, కేవలం 85,000 మాత్రమే తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది చూడండి, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్ గేర్స్, 2 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చూడండి వెంటనే స్టార్ట్ అయిపోయింది ఇమ్మీడియట్లీ. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఎక్సలెంట్ ఉన్నది. ఇంజన్ బీటింగ్ మాత్రం చాలా బాగుంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది. ఆప్రాన్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది.
ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే ఏమి లేదు. ఇంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ బీటింగ్ కూడా చూడండి. ఎక్కడ ఆయిల్ లీకేజీలు కూడా చూడండి. ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజీలు కానీ ఏం లేవు. అంతా ఒరిజినల్ ఉంది వెహికల్. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా. వెహికల్ అయితే A to Z అంతా ఒరిజినల్లో ఉందన్న. కాకపోతే సెకండ్ హ్యాండ్ బ్యాండ్ అంటే చిన్న చిన్న టచ్అప్లు అయితే పెయింట్ అయితే వేసుకున్నారన్న. కానీ A to Z ఏది మారలేదు. ఒక్క ఫ్రంట్ అద్దం ఒక్కటి మాత్రమే, అది 5 years మాత్రమే పనిచేస్తుంది. తర్వాత కంపల్సరీ మార్చాల్సిందే ఎవరైనా. మిగతా అద్దాలు కానీ, డోర్లు కానీ, బ్యానెట్ కానీ, డిక్కీ కానీ ఎక్కడ ఎలాంటి ఏది మారలేదు. అన్ని షోరూమ్స్లో వచ్చినాయి. స్టెప్నీ అయితే అసలు వాడలేదు ఎక్కువ. నాకు కూడా జెన్యున్గానే అనిపిస్తుంది వెహికల్. ఇక ఆ వెహికల్ ధర వచ్చేసి కస్టమర్ అయితే 2 లక్షలు కావాలంటున్నారు. ఖచ్చితంగా 2 lakhs కావాలన్నా అని అంటున్నారు. వెహికల్ అట్లా మెయింటైన్ చేశాను అని అడుగుతున్నారు కస్టమరు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఇస్తా అన్నారు. రండి నేను మాట్లాడిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తే చిన్న సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ జగన్ కార్ బజార్ షాప్స్ డైరెక్ట్ తీసుకురావచ్చు. మీ కారు కూడా డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.